రైట్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ప్రస్తుతం కేసీఆర్ విచారణ హాజరైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేరుకున్నారు. ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన కమిషన్ కాదు, కాంగ్రెస్ కక్షపూరిత కమిషన్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న నాయకులు అయితే గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా బీఆర్ఎస్ నాయకురాలు మంజుల గారు ఉన్నారు. మంజుల రాణితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంజుల రాణి గారు, ప్రస్తుతం కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. సో ఈ కమిషన్కి సంబంధించిన విచారణకు హాజరు కావాలని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉంది. మరి ఎట్టకేలకు కేసీఆర్ హాజరయ్యారు, దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? మీరు అన్నది తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి మూర్ఖ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ప్రశ్నిస్తాడు కదా, మళ్ళీ ఆ మూర్ఖ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి దాన్ని ఎందుకు రిపేర్ చేయలేదు? అంత పెద్ద ప్రాజెక్టు డిజ్నీలో చూపించిండ్రు, ప్రపంచ వ్యాప్తంగా అది ఉన్నది, దాన్ని రిపేర్ ఎందుకు చేయలేదు? గుంపు మేస్త్రే కదా, వాని చేతిలో అధికారం పెట్టినాం కదా. అంటే ప్రజల శ్రేయస్సు కోరుకున్నట్టయితేనేమో దాన్ని రిపేర్ చేపిస్తుండే. వాడు ప్రజల శ్రేయస్సు కాదు, ఈ అంటారు కదా కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడు జైలుకు పంపించాలి అదొక్కటే మైండ్ లో పెట్టుకునే వాడు కేసీఆర్, వాడు ముఖ్యమంత్రి అయ్యిండు. అంతకు మించి 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. ఖాళీ నలుగురే కనిపిస్తారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క. అది టార్గెట్ వానికి. అంత చిత్తశుద్ధి ఉన్నోడైన ఉంటే ఆ బ్యారేజ్ కట్టి అది రిపేర్ చేయలేడమ్మా. మా అంటే 30 కోట్లు 20 కోట్లు నా అట్లాంటి వాళ్ళమే చెప్తున్నాం. గుంపు మేస్త్రికి అయితే మంచిగా తెలుసు, 100 కోట్లు వేసుకొని చేపించేది ఉండే. మళ్ళా అంటారు కదా 1,00,000 కోట్లు అంటుండు, 80 లక్షలు అయినాయి దానికి. ఆయనకి ఎంత అయిందో కూడా తెలియదు. 1,00,000 కోట్లు కమిషన్ తిన్నారంటే 80 కోట్ల ఖర్చు అయిందని మేము చూపిస్తున్నాం. అర్థమైంది? అసలు వానికి ఏమీ తెలియదు. కేసీఆర్ ని బ్లేమ్ చేయాలి. కేసీఆర్ ప్రజలకు అందరికి వంది తెలిసిపోయింది. ఏ పథకం లేదు. కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం అన్నాడు, అది లేదు. ఏది అంటారు కదా, గర్భవతి అయితే కిట్టి ఉంటుండే. గురుకులాలలో 80 మంది చచ్చిపోయినరు. హైడ్రా తీసుకొచ్చిండు, లగచర్య అయిపోయింది. కేటీఆర్ ఈ కేసు అయిపోయింది, సుందరి మల్లది అయిపోయింది. ఇవన్నీ సుందరి మల్లని తీసుకొచ్చి ఏం చేసిండు? వ్యభిచారం చేసిండు. వ్యభిచారం చేసిన దందా చేసిండు ఈడ రేవంత్ రెడ్డి. అది కూడా మీకు స్టార్టింగ్ లోనే చెప్పిన నేను. వాడు పెట్టక ముందే నేను స్టార్టింగ్ లోనే చెప్పిన. పోయి కేసు పెట్టింది. ఇప్పుడు ఆమెను పోయి పట్టుకుంటాడట. వాళ్ళు వచ్చి వీని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈడ తెలంగాణ ప్రజలని ఇజ్జత్ అనేది, తెలంగాణ ఇజ్జత్ తీసేసి తెలంగాణలో చూపించకుండా మొత్తం తెలంగాణ బాపు ఆనవాళ్ళు తుడిపిస్తానడు, అవే చూపించిండు. ఇజ్జత్ మాత్రం తీసేసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంతవరకు అయితే పైకి తీసుకుపోయినా అంత దిగజారిన తెలంగాణను తీసుకొని వచ్చిండు ఈ రోజు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి అరాచకరాలు ఈ తెలంగాణలో ఈ రోజు ఆడబిడ్డలకు అసలు అక్కడి నుంచి నన్ను పిలుచుకొని వస్తున్నాయి పోలీసులు, బండ బూతులు తిడుతున్నారు నన్ను. ఈ రోజు మమ్మల్ని తొక్కడానికే చూస్తున్నారు. తెలంగాణలో తొక్కడానికి చూస్తున్నారు, అంతకు మించి లేదు. ఈ రోజు బాబా కేసీఆర్ ఏమీ లేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లను 1,00,000 కోట్ల ఎకరాలను నీళ్లు బారియాలి, ఈ పడబడ్డ భూములన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. టార్గెట్ అంతా కూడా 1,00,000 కోట్ల మాగాని చేయాలి అన్నటువంటి టార్గెట్ తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కుంగిపోతే ఇంత రాదంతం అని బీఆర్ఎస్ అంటుంది. కానీ అసలు ఆ ప్రాజెక్టే పనికి రాదు అని చెప్పేసి కాంగ్రెస్ అంటారు. పనికి రాదన్నోని చెప్పుతోని కొడతామని చెప్పు. ఎవడు అన్నాడో వాడిని ఫస్ట్ రేవంత్ రెడ్డి అంటుండే, ఎవరు అంటలేరు. అది ప్రజలందరినీ అనడం కాదు. వీడు వేస్ట్ గాడు, వానికి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం అంటేనే కాళేశ్వరం అని అనుమానం. తెలంగాణ అని ఇప్పటివరకు అని లేదు, జై తెలంగాణ అని లేదు. కాళేశ్వరం అంటే ఏందో తెలియదు గుంపు మేస్త్రికి. ఫస్ట్ అది చూసుకోమని. కాళేశ్వరము 18 జిల్లాలకు 18 బ్యారికేడ్లు కట్టిండ్రు. కాళేశ్వరం మల్లన్న ప్రాజెక్ట్ ఎన్ని ప్రాజెక్టులమ్మా, అన్ని ప్రాజెక్టులకు నీళ్లు పోతున్నాయి. వానికి ఏం తెలుసు? కరువు కాటకాలలో ఉండే తెలంగాణ ఈ రోజు 3 లక్షల హెక్టార్ల పంట పండిస్తున్నాం మనం. నంబర్ 1 పంజాబ్ ను దాటిపోయినాం మనము. తెలివి లేదా వానికి? మూర్ఖుడు వాడు. ఇంతమందికి చెప్తున్నా కానీ ఇది ఒకటేనమ్మా కష్టం అంటారు కదా. రేవంత్ రెడ్డి బాపు కేసీఆర్ మీద కక్ష కట్టి ఈ రోజు బాపు కేసీఆర్ ను ఈడికి తీసుకొని రావాలని అనుకున్నాడు. పీకేది ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చాడు, చెప్పిపోతాడు. నువ్వు ఫస్ట్ అమెరికాకు సుందరి మల్లంది కేసు పెట్టిరు, నిన్ను పట్టుకపోతారా అది చూడండి. ఎవరెవరిని కూర్చోబెట్టినావు, ఏమేమి బ్రోకర్ దందాలు చేసినావు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినావు అది చూడు. ఈ రోజు ఎందుకు నీళ్ళు వదిలిపెడతలేరు? కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వదిలిపెట్టలేదు ఇన్ని రోజు? 2 బ్యారేజీలు అయితే ఎందుకు నీళ్ళు వదిలిపెట్టలేదు? ఈ రోజు పంట ఎందుకు కొనుక్కోలేదు? లక్షల ఎకరాల పంటలు వరద బాధితులలో ఎండిపోయి పండిపోయి చచ్చిపోతున్నారు, ఉరిపోసుకుంటారు. అదెవరు పట్టించుకోవాలి? అట్లాంటివి ఏం పట్టించుకుంటలేడు. కాళేశ్వరం ప్రాజెక్ట్
ప్రాజెక్టు కుంగిపోయింది లొంగిపోయింది ఇవన్నీ చెప్పి టైం పాస్ అంటారు కదా, టైం పాస్ చేస్తున్నాడు. కమిషన్లు అయితే వాళ్ళందరూ పంచుకుంటారు, ఒక్కొక్కరికి శాఖ ఇచ్చేసిండు పంచుకోమని చెప్పి. ఈయన చేసేది మాత్రం ఢిల్లీకి, వాళ్ళన్ని కలెక్షన్ చేస్తున్నాడు. వీడు పోయి రాహుల్ కు మోదీకి పోయి ఇచ్చేసి వస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి పాలన. రేవంత్ రెడ్డి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కావాలని చేస్తా ఉన్నాడు. కమిషన్ కి సంబంధించిన చర్యల్లో ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కక్షపూరిత కమిషన్ లో కేసీఆర్ నిర్దోషిగా బయటికి రాబోతా ఉన్నాడు. కంప్లీట్ గా కేసీఆర్ కి సంబంధించి లక్షల ఎకరాలను పారించేందుకే ఈ యొక్క ప్రయత్నం చేసిండు కేసీఆర్ అనేది స్పష్టంగా కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు.